విజయవాడ ఉత్సవాలు ఒక విభాగమైన ఎగ్జిబిషన్ నిర్వహణ అంశం ఎందుకు వివాదాస్పదమైంది? వందల కోట్ల కుంభకోణానికి పాల్పడిందెవరు? వైసీపీ నాయకుల వరుస ప్రెస్ మీట్స్లో చేసిన ఆరోపణల్లో నిజమెంత? విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను వైసీపీ నాయకులు కించపరుస్తుంటే ఆ ఎమ్మెల్యేలు నోరు మెదపకపోవడానికి కారణం ఏంటి? పేర్ని నాని ఎవరిని ఉద్దేశించి మంచం ఫ్రెండ్ కంచం ఫ్రెండ్ అని వ్యాఖ్యానించారు? పేర్ని నాని కేసినేని నానిని ఉద్దేశించి వీరుడు శూరుడు ధీరుడు ఒక్క మగాడు అని పొగడ్తల అకాల వర్షం కురిపించడానికి అసలు కారణం ఏంటి? గులకరాయి నెంబర్ 2 కళాకారుడు వెల్లంపల్లి కూసిన కారు కోతలేంటి? బెజవాడ ఎగ్జిబిషన్కు బందర్ రోడ్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ఉన్న కామన్ సంబంధం ఏంటి? వైసీపీ అగ్రనాయకత్వం కేవలం అమరావతిపై మాత్రమే కాదు, అందులో అంతర్భాగమైన విజయవాడ గుంటూరు నగరాలపై వైసీపీకి ద్వేషం ఎందుకు? దేవినేని అవినాష్ విజయవాడ ఉత్సవం అడ్డుకుంటామని ప్రకటించారు, మరి అడ్డుకోకుండా ఎందుకు గమ్మునున్నారు? విజయవాడ ఉత్సవంపై హైకోర్టు ఆపై సుప్రీంకోర్టు తీర్పుపై నేను జగన్ పాలేరుని అని గర్వంగా చెప్పుకునే పేర్ని నాని ఏమని సమాధానం చెప్తారు? విజయవాడపై రాకాసి మూకల దాడిపై విశ్లేషణాత్మక సమగ్ర కథనం మీ విజిల్ న్యూస్లో.